మంత్రి టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ అంటే అప్పుడు ఎలా ఎన్నికల టైంలో ఎలా అంటే ఆయన ఆల్రెడీ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15 అంటూ ఎంత ఫేమస్ అయిందో ఆ వీడియో చూసామో, ఎంత జనాల్ని ఎంత మబ్బి పెట్టారో కూడా చూసామో. ఇప్పుడు మళ్ళీ ఇదే నిమ్మల రామానాయుడు మళ్ళీ ఇంకొక వీడియో బయటకు వచ్చింది. డైమండ్ మాట్లాడి ఈయన భారీగా ప్రజలు మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అంటే అందరూ కూడా ఇలాగే జనాల్లోకి వెళ్ళి ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అయితే మరి ఘోరంగా ఘోరాతి ఘోరంగా హామీలు ఇవ్వడం, జనాలు మోసం చేయడం చూసాము. ఇంకా కింద ఉండే ఎమ్మెల్యేలు ఇంకా అంతకన్నా ఇంకా చూసాంగా వాళ్ళు ఎంత మబ్బ పెట్టారు. ఇప్పుడు అందుకే ప్రజల్లోకి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన ఎస్సీలు అంటే ఇదివరకు ఇల్లు కట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు టైంలో అదనంగా 50,000 ఇచ్చేవాళ్ళు ఎస్సీలు ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు బీసీ, ఇప్పుడు బీసీ ఇద్దరు 1,50,000, ఇద్దరు ఓసీ 1,50,000, కానీ ఎస్సీకి 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వంలో అదనంగా ఇచ్చి 50,000 రద్దు చేసేసారు. చూడండి ఎంత అన్యాయమో ఇదో. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తామా, నీవు మళ్ళీ అప్పులు పాలవకుండా అందరికి ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా అదనంగా ఎస్సీలకి ఇచ్చి మీ ఇల్లు కట్టించే బాధ్యత మాది. అమ్మా మర్చిపోకుండా దళితులు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఓట్లు ఉపయోగించుకుంటాడు తప్ప ఇంకా మీకు వాచ్ చేసి వెళ్దామని. మార్చాలంటే ఇంకా ఉడకలేదు. ఇంకా లాస్ట్ పరిస్థితి కూడా ఇంకా పలుకుంది, కొద్దిగా పలుకుంది కూడా మనం ఇచ్చేసారు. కొద్ది పలుకుందమ్మా. ఇంకొక 2-3 నిమిషాల్లో మనం ఇచ్చిన పెన్షన్ ఈసారి పెంచిన మళ్ళీ 3,000 4,000 రూపాయలు చేసి మళ్ళీ మన ఇంటికి పట్టుకొచ్చేస్తాం. ఏమ్మా చెల్లి ఎంత చూడండి ఎంత అంటే ప్రజల్ని ఎంత ఈజీగా మోసం చేస్తారో. ప్రజలు కూడా అలాగే నమ్మినారు. వీళ్ళ మాటలు మోసపోయారు. ఇంకా ఈ 5 ఏళ్ళు అంతే. ఇంకా ప్రజలు కూడా సైలెంట్గా ఉంటారు, రోడ్లు ఎక్కుతారో ఇంకా మేము మోసపోయామని మళ్ళీ తెలుసుకుంటారో లేదో చూడాలి మరి. కానీ ఈ 5 ఏళ్ళు ఇంకంతే. వాళ్ళ కార్యకర్తలు ఎలా తప్పుడు హామీలు ఇచ్చి వచ్చారో వాళ్ళు ఎలా చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే ఈ 5 ఏళ్ళు వాళ్ళ రాజ్యమే నడుస్తుంది అన్నమాట. ప్రజలకి రోడ్లు ఎక్కినా కూడా ప్రజల మాటలు వినే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేడనమాట.